ఒరే పిల్ల, ఇంతకు ముందు నేను ఎక్కడా చూడలేదే. ఈ ఏరియా కొత్త? అవును, పళ్ళ మార్కెట్ దగ్గర ఉండేదాన్ని, ఇప్పుడే ఇక్కడికొచ్చాను. అలాగా. నువ్వు చేపలు కనుక్కోవా? ఆ గుంపులోనా? వాళ్ళంతా వెళ్ళిపోయాక తీసుకుంటాను. హాయ్, ఈ చేపల ఖరీదెంత? ఈ చేపలు అమ్మడానికి కాదు. ఏమన్నా స్పెషల్ చేపలా? అవును. అరే సందువాలు భలే ఉన్నాయే. ఏం చేస్తున్నావు? పోతలకి. ఇప్పుడు నేనేం చేశాను అట్ట తొందరపడుతున్నారు? చేపలా కదా చూసాను. కదని చెప్పాక నాకు ఈ చేపలే కావాలా? లాగవతల పడేయండి రా. ఏరా, పడవల్లో డ్రగ్స్ తీసుకొచ్చి కాలేజీ పిల్లలకి సప్లై చేస్తున్నారా? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఏంటి మేడం సడన్ గా వచ్చారు? ఏం లేదు, స్టేషన్ కి రౌండ్స్ వచ్చాను, అలాగే మిమ్మల్ని చూసి గుడ్ న్యూస్ చెప్పేద్దామని వచ్చాను. ఎలా ఉన్నారు మిస్టర్ వెలు? బాగున్నాను మేడం, బాగున్నాను. మీకు గుడ్ న్యూస్. చెప్పండి మేడం. మీరు ఒక మగాడై ఉండి కూడా ధైర్యంతో మారు వేషంలో, అది ఆడవాళ్ల వేషంలో వెళ్లి బ్రోతల్ గ్రూప్ ని అరెస్ట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్. థాంక్యూ మేడం. ఇట్స్ వెరీ నైస్. అంతేకాదు, చెప్పండి మేడం. అన్యాయంగా వసూలు చేస్తున్న రోజువారీ వడ్డీ వ్యాపారుల్ని అరెస్ట్ చేశారు. మేడం. ఇంకో గుడ్ న్యూస్, గవర్నమెంట్ రివార్డు కోసం మిమ్మల్ని మన డిపార్ట్మెంట్ నుంచి రికమెండ్ చేస్తున్నాం. థాంక్యూ వెరీ మచ్ మేడం. థాంక్యూ వెరీ మచ్. యు హావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ మిస్టర్ వేలు. థాంక్యూ. ఓ అలాగా, నేను కన్వే చేస్తాను. ఓకే మిస్టర్ వేలు. yes మేడం. మీకు పెళ్లి నిశ్చయం చేశారు? అవును మేడం. ఆ మ్యారేజ్ కి మీరు పెళ్లి పెద్దగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి మేడం. ఐఎమ్ సారీ, మీకు బ్యాడ్ న్యూస్. చెప్పండి మేడం. ఆ అమ్మాయి నిన్న రాత్రి సుమారు 12 గంటలకి ఎవరో ఒక పూలమే వాడిని తీసుకుని లేచిపోయిందట. పూలమే వాడుతున్నా మేడం. ఎస్. ఈ పాటికి సిటీ దాటుతారా మేడం? తను మిమ్మల్నే దాటేసింది. సిటీ దాటితే ఏంటి, స్టేట్ దాటితే ఏంటి? ఇక నన్ను వెళ్ళమంటారా మేడం? వెళ్ళండి వేలు. థాంక్యూ మేడం. వెళ్ళిరండి. థాంక్యూ. మిస్టర్ వేలు, మేడం పోలీసు వాడు సింహాల్లో ఉండాలి, స్లిప్ అవ్వకూడదు. ఓకే మేడం. స్టడీగా వెళ్ళండి. వస్తాను మేడం. తప్పు చేశారు, పెద్ద తప్పు చేశారు. మీ అమ్మాయిలకి తోడుగా ఎవరో ఒకరు పెద్దవాళ్ళు తోడుగా వచ్చుంటే ఈ ప్రాబ్లం వచ్చుండేదా? ఇలా అవుతుందని అనుకుంటే మేం పిల్లల్ని పంపించేవాళ్ళమమ్మా. పోయిన సెలవుల్లో బోరు కొడుతుందని అన్నవరానికి వెళ్ళొస్తామని ముగ్గురు మారాం చేస్తే అప్పుడు భయం భయంగానే పంపించాం. కానీ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తిరిగి వచ్చేశారు. అలాగే ఈసారి కూడా క్షేమంగా తిరిగి వస్తారని అనుకున్నామమ్మా. మిస్టర్ రంగనాథ్, మీరు చెప్పిన మాట నమ్మే కదా
మీ ఇంట్లో పెళ్లికి వీళ్ళ అమ్మాయిల్ని పంపించారు, వాళ్ళని భద్రంగా బాధ్యతగా తిరిగి పంపించదా? తప్పేనమ్మా, పెళ్లి హడావుడిలో గమనించలేదు. సరే గాని ఆ అమ్మాయిల ఫోటో ఏమైనా ఉందా? ఇదిగోనమ్మా. ఇది నా కూతురు మహాలక్ష్మి. ఈ చివరుంది సుమిత్ర, ఆ పక్కన ఉన్నది సుజిత. మా అమ్మాయిలకి ఈ ఊర్లో తూర్పు పడవలో కూడా తెలియదమ్మా. ఎక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నారు. హలో, 2 టౌన్ పోలీస్ స్టేషనా? నేను ఏసీపీ ఆర్తి మాట్లాడుతున్నా. నమస్తే. రాజమండ్రి నుంచి హైదరాబాద్కి వచ్చిన 3 అమ్మాయిలు కనపట్టలేదు. పేర్లు మహాలక్ష్మి, సుమిత్ర, సుజిత. అవునవును, నేను వాళ్ళ ఫోటో పంపిస్తాను. మీరు బస్ స్టాప్ లో, రైల్వే స్టేషన్ లో, వేరే ఎక్కడన్నా అలాంటి వాళ్ళు ఎవరన్నా కూడా వెంటనే ఎంక్వైరీ చేయండి. వాళ్ళలో ఏ అమ్మాయి దొరికినా కూడా ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి. అయ్యా, ధర్మం చేయండి అయ్యా. అమ్మా, అన్నం తిని 2 రోజులైందమ్మా, ధర్మం చేయండి అమ్మా. ధర్మం చేయండి అయ్యా. తీసుకో. అన్నయ్య, మేము రాజమండ్రి నుంచి పెళ్లి కోసం ఇక్కడికి వచ్చాం. అనుకోకుండా డబ్బులు పోగొట్టుకున్నాం. మా టికెట్ కి సరిపడే డబ్బులు ఇచ్చారంటే మా ఊరు వెళ్ళిపోతామండి. అలాంటిదే ఉండదు, వెళ్ళండమ్మా. అన్నయ్య, మాకేం చేయాలో తెలియక మీ దగ్గర. మర్యాదగా వెళ్తారా, పోలీసులను పిలవమంటారా? పోలీసులా? వద్దు, రండి వెళ్ళిపోదాం. ఎవరండి, కొంచెం మేము చెప్పేది వినండి. మేము ఒక పెళ్లికి వచ్చి డబ్బులు పోగొట్టుకున్నామండి. మేము ఊరికి వెళ్ళేందుకు డబ్బులు కావాలండి. మేము ఊరికి వెళ్ళిన వెంటనే మీ డబ్బుల్ని మీ అడ్రస్ కి మనీ ఆర్డర్ చేస్తామండి. ఎంత కావాలి? 750 ఇస్తే చాలు. 750? అవునండి, మా ముగ్గురికి కలిపి. ఏదో పోతే పోయింది, 10వ పరకో ఇద్దాం అనుకుంటే 750 రూపాయల? వెళ్ళండమ్మా, వెళ్ళండి, నాకు అవతల చాలా పని ఉంది. అతను చెప్పే దాంట్లోనూ న్యాయం ఉంది. ఏంటి న్యాయం? మనం ముగ్గురం కలిసి 750 అడిగితే ఎవరు మాత్రం ఇస్తారే? ఓ పని చేద్దాం, ముగ్గురం వేరువేరుగా వెళ్ళి అడుగుదాం. మనిషికి 250 రూపాయలు దొరికితే చాలు కదా. అయ్యయ్యో, వేరువేరుగానా? వద్దే, నాకు భయంగా ఉంది. ఇందులో భయపడడానికి ఏముందే? కాదే, నేనేం చెప్తున్నానంటే, ఇటు చూడవే, మనం ఊరికెళ్ళి చేరాలా వద్దా? చేరాలి. అయితే చెప్పింది చేయవే. సరే, నేను ఈ పక్కకు వెళ్తాను. సుమిత్ర, నువ్వు ఆ పక్కకు వెళ్ళు. సుజిత, నువ్వు ఇటు వెళ్ళు. భయపడకో, వెళ్ళు. ఊరికి వెళ్ళడానికి డబ్బులు కాళ్ళు పట్టుకుంటాను, కొంచెం అర్థం చేసుకోండి. మీకు పుణ్యం ఉంటుందండి. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందండి.